వేయించిన అసలు ఇవి లాభ నష్టాలకు సంబంధించిన అంశాలు కాదు ఇవి. ఆలోచన ధోరణికి మూల స్ఫూర్తి అసలు అదే కదా బేసిక్ స్ట్రక్చర్, మూల స్ఫూర్తి. భారతదేశం యొక్క మూల స్ఫూర్తి భిన్నత్వంలో ఏకత్వం. సో ఏ అర్థంలో చెప్పినా కానీ సర్వేజన సుఖినో భవంతు అన్నప్పుడు ఆ పద్ధతి కదా. కాబట్టి ఎందుకు తొలగించాలి? ఇప్పుడు మీరు తొలగిస్తే లాభం ఏంటి, ఉంటే లాభం ఏంటి, తొలగిస్తే నష్టం ఏంటి అని మీరు ప్రశ్నిస్తున్నారు. దేన్నైనా కానీ వద్దు అనేవాళ్ళు కారణం చెప్పాలి, ఉండాలి అనేవాళ్ళు కారణం చెప్పనక్కర్లేదు. అంతే కదా. ఇది ఇక్కడ ఉంది, ఉన్నది ఉంది, యథాతథ స్థితి అనండి. కోర్టు, సుప్రీంకోర్టు కానీ కోర్టులు చాలాసార్లు స్టేటస్ కో యాంటీ అంటుంటారు. ఇది ఇక్కడ ఉంది, ఉన్నది. దీన్ని తీసేయాలి అంటే ఎందుకు అవగాను నేను ఇక్కడ పెట్టుకున్నాను, దీన్ని ఎందుకు తీసేయాలని మీరు అన్నట్టయితే ఎందుకు తీసేయాలో మీరు చెప్పాలి. అంతే కదా. పెట్టిన వాళ్ళు ఏదో ఒక లాజిక్తో పెట్టారు, కొనసాగించారు. బేసిక్ స్ట్రక్చర్ మీద తీర్పు చెప్పినప్పుడు కూడా ఈ అంశాలు ఏమీ రాలేదు. అందువల్ల మీరు అన్నట్టుగా ఉంటే లాభం ఏంటి, కాబట్టి తీసేద్దామా అన్నీ. ఉంటే లాభం. ఇప్పుడు ఉదాహరణకు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వాచ్తో అవసరం లేదు, సెల్ ఫోన్లో నేను దాంట్లోనే చూసుకుంటున్నాను, మీరు గడియారం కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు గడియారంతో ఉపయోగం ఏంటి, సెల్ ఫోన్లోనే అన్నీ కనబడుతున్నప్పుడు నేను అన్నాను అనుకోండి, మీ లాజిక్ మీరు చెప్తారు, ప్రతిసారి ఫోన్ తీసుకోవాలి, చూడాలి ఇది అని. కాబట్టి ఇక్కడ తర్కం ఒకటి, చట్టబద్ధత, రాజ్యాంగ భద్రత ఒకటి. రాజ్యాంగ మూల స్ఫూర్తి ప్రకారం అవి పెట్టారు. ఆ పిటిషన్లో వాళ్ళు ఛాలెంజ్ చేసింది ఏంటంటే ఆ సెక్యులరిజం అనే దాన్ని అడ్డం పెట్టుకొని మైనారిటీలు రెచ్చిపోతున్నారు. సార్ మైనారిటీలు రెచ్చిపోతున్నారా, మెజారిటీలు రెచ్చగొడుతున్నారా? ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్. వేసిన వాళ్ళ భావన సార్ అన్న. నేను కాదని, మిమ్మల్ని కాదనట్లేదు నేను. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో నిన్న మసీదులో తీవ్రమైన జరిగి 3 చనిపోయారు. ఇప్పుడు మనము అంతా అయిపోయింది, ఒకటే వచ్చేసింది అని అనుకుంటున్న సమయంలో భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశంలో భిన్నమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటే అదే ఇక్కడ కీలకమైంది. సెక్యులరిజం అంటే అన్ని మతాలకు సమానమైన మతాలు ఉన్న దేశంలో వీటిని సమానంగా చూస్తామని రాజ్యాంగం. వాట్ ఈస్ ప్యాంపరింగ్? ఐ డోంట్ నో వాట్ ఈస్ ప్యాంపరింగ్. ఇప్పుడు సనాతనత్వం గురించి ఇంత ఎక్కువ మాట్లాడడం ప్యాంపరింగా కాదా అని నేను చెప్పలేను. ఒక మతానికి చెందిన ఆయనే సలహాదారు, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఆయన గొప్ప వివరణ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఇస్తే తీసుకోలేదు, చంద్రబాబు ఇస్తే తీసుకున్నాడు అని ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నాడు, ఆయన భావాలు సనాతనత్వంతో నేను విభేదించవచ్చు మనిషిగా. ఆయన ఏమన్నాడు, చంద్రబాబు ఇచ్చినప్పుడు కూడా నేను తీసుకోలేదయ్యా, నేను అప్పుడు FCIలో పనిచేస్తున్నాను, నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ దెబ్బతింటాయేమో, వీటన్నిటి దృష్ట్యా కొంచెం సందేహించాను. రెండోసారి జగన్ ఇచ్చినప్పుడు నా టైం టేబుల్ 2 ఏళ్ల పాటు పూర్తిగా ఉంది, వాటి మధ్యలో వెళ్ళలేనేమో, ఎందుకు వచ్చి అది ముఖ్యమని మానేశాను. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాను, అవి తగ్గించుకున్నాను. అంటే ఇక్కడ భౌతిక కారణాల వల్ల ఆయన దీన్ని తిరస్కరించానని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. రెండోది ఆయన పట్ల కోపము, ఈయన పట్ల ఇదేం లేదు, నేను తీసుకున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను ఇంకో కోణంలో, ఎందుకు ఆయన్నే నియమించాలి, ఇంకో షరీఫ్ గారిని ఎందుకు నియమించకూడదు? షరీఫ్ని ఇదే సమయంలో సలహాదారుగా నియమించింది ప్రభుత్వం, ఏదో ఆయనకు కూడా క్యాబినెట్ హోదా ఇచ్చింది. ఒక షరీఫ్ను ఎథికల్ అడ్వైజర్గా నియమిస్తే మీరు ఒప్పుకుంటారా? మీరంటే మీరు కాదు, ఈ వాదన చేసేవాళ్ళు. ఎందుకు చేయకూడదు అంటే భారతదేశం మెజారిటీ హిందువులు కాబట్టి, చిరకాలం నుంచి ఇది హిందూ సమాజం కాబట్టి, హిందూ అనేది భారతదేశం, హిందూ దేశం అనే పేరు కూడా దీనికి ఉంది. దాన్ని ఎవరు ఇప్పుడేం కాదనలేరు. ఎవరికి జై హింద్ అనే నేతాజీ లాంటి వాడు కూడా క్యాప్షన్ చేశాడు. కానీ దేశం హిందువుల దేశం కాదు, హిందువుల దేశం కాబట్టి అదే ఉండాలనే వాదన అది చెల్లదు. భిన్న మతాలు అనేసరికి ఎందుకు రెచ్చిపోవాలి? అనేక మతాలు ఉన్నాయి కదా, బౌద్ధ మతం, జైన మతం. ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ జూ, ఐఎమ్ ఏ బుద్ధిస్ట్, ఐఎమ్ ఏ మహమ్మద్ అని అన్నాడు గాంధీజీ. సో ఆ అర్థం సెక్యులరిజం అదే కదా. అంతకంటే ప్యాంపర్ చేస్తే మీరు ఎదుర్కోండి. ఇప్పుడు ప్యాంపర్ ఎవరిని చేసినా ఎదుర్కోండి, అంతేగాని ఆ అర్థంలో ప్యాంపరింగ్ ఒకరికే మెజారిటీకి ప్యాంపరింగ్ జరగదనే తప్పు అసలు.